మన ఆస్ఫర్ మండలం, మా ఆలూరు కాన్సెస్ ఆస్ఫర్ మండలంలో విలేజ్ ఒకటి కల్లపారి గ్రామం అనే విలేజ్లోన అక్కడ విష జ్వరాలు వచ్చి దాదాపుగా 2 రోజులు 3 రోజులు అయింది. ప్రభుత్వము అక్కడ కన్నెత్తని చూడలేదు. అదేవిధంగా డాక్టర్లు కానీ అసలు పట్టించుకొని పాపాన్ని లేదు. నేను డిఎంహెచ్ఓ ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు పంపిస్తాం సార్ అని చెప్తారు. ప్రభుత్వం ఎంత అన్యాయమైన పరిపాలన చేస్తున్నారంటే, ఇంతకుముందు మా జగనన్న ప్రభుత్వంలో వారానికి ఒకసారి విలేజ్ క్లినిక్ అని ప్రతి విలేజ్కి డాక్టర్లు పంపించేవారు. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అసలు ఆరోగ్యశ్రీని ఎత్తేసినారు. అసలు ఆరోగ్యశ్రీకి అసలు లేనే లేదు. ప్రజలకు వైద్యము విద్య అనేది లేకుండా ఈరోజు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. అసలు విష జ్వరాలు వచ్చి పడిపోతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది ఇంకా మేము మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఏదన్నా చిన్న పిల్లలకు జ్వరాలు వస్తేనే అంత అల్లాడిపోతారు. పెద్దవాళ్ళకి దాదాపుగా 100 మంది పైన ఈరోజు కలపాడులో విష జ్వరాలు వచ్చి, ఎందుకంటే ఆడ కలుషితమైన నీరు తాగి వాటర్ లేని చెప్తాను. ప్రతి మీటింగ్లో నేను చెప్తాను, వాటర్ లేదు, ఆస్ఫర్మన్కి వాటర్ లేదని చెప్తాను. అలాంటిది అసలు ఇంతవరకు వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైంది, ఇంతవరకు దానికి నీళ్ళు వాటర్ గురించి పట్టించుకునే లేరు, వైద్యం గురించి పట్టించుకునే లేరు. సంవత్సరమైంది. అసలు వైద్యం అంటే గాలికి వదిలేసినారు, ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసినారు. వీళ్ళు చెప్పిందేమో ఒకటి, చేసేది ఒకటి చేస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా మేము డిఎంహెచ్ఓ ఫోన్ చేసి ఇమీడియట్లో పోయి ఆ ఊరికి పోయి అక్కడే ఉండి మన ప్రజలకి వైద్యం అందించాలనే విధంగా మేము కోరుతున్నాం.